మీ వెయిట్ లాస్ జర్నీ చూసినప్పుడైతే నాకు చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అంటే నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే అంత వెయిట్ నుండి ఇలా తగ్గారు. సో, ఎక్స్‌పర్ట్‌గా మీరు వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ టిప్స్ ఏమైనా చెప్తారా? తప్పకుండా. అంటే బేసికల్‌గా మీరు సమ్మర్ కాబట్టి మనం సమ్మర్ ఛాలెంజ్ పెడదాం. వెయిట్ లాస్ ఛాలెంజ్. తప్పకుండా మేడం. నేను దానికి ఎందుకంటే నేను ఐయామ్ వెరీ ఫోకస్డ్. మీకు తెలుసు ఎంతసేపు ఎంత ఎంత హెల్తీ ఫుడ్ తినాలా, యెస్. ఎట్లా క్యారీ చేయాలా అవన్నీ చెప్తూ ఉంటాను నేను మీకెప్పుడు. సో, వెయిట్ అనేది అందం కోసం కాదు. అంటే లుక్ గుడ్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిలకైనా, ఎవ్వరికైనా లుక్ గుడ్ ఫ్యాక్టర్ అండర్‌లయింగ్ బోనస్. యెస్. సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అందంగా కనిపిస్తావు. కానీ అసలు మెయిన్‌ది ఏంటి అంటే యూ విల్ ఫీల్ గుడ్. యెస్. హెల్త్ అని కాకుండా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని కాకుండా, నువ్వు అనుకున్నది అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ గానీ, నీ ఫోకస్ గానీ, నీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గానీ, సెల్ఫ్ ఇమేజ్ గానీ, నీకు అసలు పర్సనల్ లైఫ్ కనివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానియండి, అబ్సల్యూట్‌లీ ఇట్లా లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. సో, కాబట్టికే నేనేం చెప్తాను హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయండి. మీరిలా జీరో సైజ్‌కి రమ్మని చెప్పను కానీ 100% మీ హైట్‌కి ప్లస్ ఆర్ మైనస్ 3-4 కేజెస్ గనక అంటే అబ్సల్యూట్‌గా న్యూట్రిషన్ మా గైడ్‌లైన్స్ ప్రకారం చెప్పాలి అంటే ప్లస్ ఆర్ -2 కేజెస్ ఉండాల. మన హైట్‌కి తగ్గట్టు.